హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వైన్స్. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టుడే ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, నా మ్యారేజ్ ఆల్బమ్ గురించి. ఇక్కడైతే చూడండి, నాకు 4 years అయిందండి మ్యారేజ్ అయ్యి. క్రిష్ బాబు కూడా పుట్టేశాడు. చూడండి, క్యూటీ పాయ్. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూపిస్తాను నా మ్యారేజ్ ఆల్బమ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఓపెన్ చేద్దామా క్రిష్? ఓపెన్ చేయ, సరేనా? ఓపెన్ ఓపెన్ సర్ప్రైజ్. ఇదిగో చూడండి, మా హస్బెండ్కి ఫుల్గా పసుపు రాస్తారనమాట. అసలు పసుపు అంటే ఇష్టం ఉండదు, బట్ రాసేసారు ఫుల్గా. మా ఆయన ఇంత హైట్, నేను చాలా పొట్టిదాన్ని. ఇక్కడ ఇదిగో మా హస్బెండ్ అండ్ హస్బెండ్ వాళ్ళ చెల్లి, మా వదిన. ఇదిగో చూడండి, ఇక్కడ అంతా బాగుంటాడు. ఇదిగో మా మ్యారేజ్ కొబ్బరికాయ. మా హస్బెండ్. ఇది కొన్ని స్టిల్స్ తీసారనమాట. అప్పుడు స్టిల్స్ ఇవ్వడమే రాదు నాకు అసలు. అప్పుడు ఎలా ఉన్నానో చూడండి, నవ్వాలా వద్దా అని అనిపించేది. ఇక్కడైతే చూడండి, అసలు కొంచెం కూడా నాకు మేకప్ లేదు అసలు. మా తమ్ముడికి బాగలేకపోవడం వల్ల అసలు నేను మేకప్ కూడా చేసుకోలేదు. ఎంతమంది వచ్చారో పెళ్ళికి చూడండి. ఇక్కడ వచ్చి నా తోటికోడలు అనమాట, మా బావగారు. ఇదంతా మా హస్బెండ్ ఫ్యామిలీ అప్పుడు. ఇప్పుడు నా ఫ్యామిలీ అయ్యింది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ చాలా మంది నాకు తెలియదు, అందరూ హిందీ వాళ్ళే. చెప్పాలంటే మా హస్బెండ్ హిందీ వాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటారు కదా పందిర్ రాట అంటారు కదా, అదే అనమాట. చూడండి, మా పిన్ని అంటున్నా, వదిన అండి, మా వదిన. చూడండి ఎంత అందంగా ఉందో. అందం అమ్మాయి అయితే ఇలా ఉందా. ఇక్కడ చూడండి, అసలు నాకైతే మొత్తం నడిపించారండి, పొలం మొత్తం నడిపించారు పెళ్ళప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ మా మామయ్య వాళ్ళ తాలూకా, నాకు ఎవరు తెలీదు దీంట్లో. ఇక్కడైతే చూడండి, దిష్టి తీస్తారు కదా, అదండి. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. నాకు అంత తెలీదు మ్యారేజ్ గురించి. ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరుతాం కదా, పిల్లకి తీసుకువెళ్ళడం అంటారు కదా, ఆ పిక్ అండి ఇది. చూడండి, అప్పుడు ఎలా ఉన్నాను, సన్నంగా ఉన్నాను. ఇప్పుడు బొద్దుగా అయిపోయాను. అసలు బొగ్గులు కూడా ఉండేవి కాదు. అప్పుడు నాది కర్లీ హెయిర్, ఇప్పుడు సాఫ్ట్ హెయిర్. చూడండి, మ్యారేజ్ అయ్యాక నేను చాలా మారిపోయాను. ఇక్కడ చూడండి, ఇవి బ్యానర్ ఫొటోస్ అనమాట, మేకప్ లేని ఫొటోస్. ఇవి అసలు లేగమ్మ హ్యాండ్కి. ఇక్కడ కూడా ఇంకో వదినికి ఇక్కడ దేవుడు పడింది. ఇక్కడ మొత్తం డ్యాన్స్ వేస్తున్నారు ఆ పిక్స్. ఇవి బాన్పడ అమ్మవారు అనమాట, ఆ గుడి బాన్పడ గుడి. అండ్ ఇక్కడ తగురు నీళ్ళు అంటారు కదా, బిందులతో తీసుకొని వెళ్తారు, అవన్నమాట. ఇక్కడ గోల్ కట్ చేయడం ఇవన్నీ చేస్తారనమాట దీంట్లో.
ఇగో ఇక్కడ ఇలా చేస్తారు, స్నానం చేయిస్తారు కదా ఆ పిక్స్ ఇవి. ఇగో బిందెలు, ఇగో ఇక్కడ స్నానం చేయిస్తున్నారు. స్నానం చేయించిన వెంటనే ఇలా రెడీ చేశారు. అప్పుడు ఏదో తోలుబొమ్మలా రెడీ చేస్తారనమాట ఆ టైము. నైట్ మ్యారేజ్ అప్పుడు మాత్రం నేనే రెడీ అయ్యాను, ఎవరికి మేకప్ చేయనివ్వలేదు. మేకప్ కూడా చేసుకోలేదు, బట్ నేను నాకు ఇష్టం వచ్చినట్టు నేను రెడీ అయ్యాను. ఇక్కడ చిన్నపిల్లలు డ్యాన్స్ ఫుల్గా వేస్తున్నారు. ఇక్కడ మా హస్బెండ్ ఫ్రెండ్స్ అనమాట, నాకు తెలీదు. ఇదిగో నా మంగళసూత్రం. అండ్ ఊరేగిస్తారు కదా ఆ టైం అండి. ఇదిగో చూడండి, ఇక్కడ మా వదిన వాళ్ళు బాబు అనమాట, పేరు అవి. ఇక్కడైతే చూడండి, ఇదిగో అండి నేనే రెడీ అయ్యాను, ఎవరికి రెడీ చేయనివ్వలేదు. నాకు వచ్చిన విధంగా నేనైతే రెడీ అయ్యాను. ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ మా అమ్మ మా నాన్న కాల్ కడుగుతున్నారనమాట మా హస్బెండ్కి. కన్యాదానం చేస్తారు కదా అప్పుడుది ఇది. ఇదంతా కన్యాదానం పిక్స్ అండి ఇవి. ఇగో ఇక్కడ మనతో పసుపు నూర్పిస్తారు కదా, గౌరీ పూజ చేయిస్తారు సన్ని మీద. ఇదిగో ఇక్కడైతే దీపం కాలుస్తున్నాను, పూజ చేస్తున్నాను. జీలకర్ర బెల్లం తల మీద పెడతారు కదా అది. మా ఆయన తల మీద అసలు నాకు చేయి కూడా అందలేదు. ఇక్కడైతే చూడండి అస్సలు నాకు మ్యారేజ్ అంటే ఏంటో సరిగ్గా తెలీదు, మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడైతే చూడండి కాలు కడుతున్నారు మా ఆయన. అసలు ఎక్కడ కొంచెం కూడా నవ్వలేదు నేను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా డైలీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియో అయితే మొత్తం ఫుల్ వర్క్ చూడండి, చాలా బాగుంటుంది. నా ఆల్బమ్ మొత్తం చూడండి, మీకోసమే నేను షేర్ చేసుకుంటున్నా మీతో. ఇదిగో ఇక్కడ ఏమంటారు దీనికి, బియ్యం పోస్తారు కదా, నాకు సరిగ్గా తెలియదు ఏమంటారు, తలంబ్రాలు. తలంబ్రాలు ఇగో ఇక్కడ రాసున్నారు ఆల్రెడీ. ఇదిగో ఈ ఫోటో అందరిది చాలా బాగా పడుతుంది కదా, తలంబ్రాలు పోసేటప్పుడు ఈ వీడియో చాలా బాగా పడుతుంది. వీడియో కూడా చాలా బాగుంటుంది, ఫోటో కూడా చాలా బాగుంది కదా. ఇదిగో సప్తపది. ఇక్కడ చూడండి చుక్క చూపిస్తారు కదా, చుక్క ఏమీ లేదు అక్కడ, నార్మల్గా చూపిస్తారు అరుంధతి నక్షత్రం. ఇదిగో ఇక్కడైతే మా ఆయన చూపిస్తున్నారు, నాకు చుక్క ఏం కనిపి. ఇదిగో మా ఆయన చూడండి ఎంత హైట్, నేను ఎంత పొట్టి చూడండి. ఇక్కడైతే చూడండి ఇది మా పెద్దమ్మ వాళ్ళు ఇచ్చారనమాట, ఎండి సామాన్ మొత్తం దేవుడి కోసం. ఇగో మా ఫ్యామిలీ. ఇక్కడ చాలా మంది హిందీ వాళ్ళు అనమాట, మాకు తెలీదు. మా హస్బెండ్, మా వదిన, అన్నయ్య గారు అండ్ నేను, అన్నయ్య గారు వాళ్ళ మమ్మీ అనమాట. ఇగో ఇక్కడైతే చూడండి మా మామయ్య ఎంత బాగున్నారు చూడండి. మా మామయ్య దగ్గర నుంచే వచ్చింది హైట్ మొత్తం మా ఆయనకి. ఇక్కడైతే చూడండి చాలా బాగుంది కదా. మా బావగారు, మా వదిన చాలా బాగుంటుంది చూడండి, ఎంత బాగుందో కదా, సూపర్ ఉంటుంది. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే చూడండి మా తోటకోడలు చూడండి చాలా బాగుంది కదా. మా బావగారు కూడా చాలా బాగుంటారు. ఇదిగో ఫొటోస్ మొత్తం ఇదేనండి ఆల్బమ్. ఇదిగో లాస్ట్ లో మా ఫ్యామిలీ ఫోటో చూడండి, హస్బెండ్, మామయ్య, నేను,
అక్క పిల్లలిద్దరు, అప్పుడు క్రిష్ పుట్టలేదు, మా బావగారు. ఇదిగో చూడండి, ద లాస్ట్. వీడియో మొత్తం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.